శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఈ ప్రపంచంలో ధనం, బంగారం, ఆస్తులు ఉంటేనే సుఖంగా ఉండగలమని చాలామంది అనుకుంటారు. కానీ అన్నిటికంటే మిన్నైన సంపద ఒకటి ఉంది. అదే కుటుంబంలో ఉండే ప్రేమ, ఐక్యత. లక్ష్మీదేవి కేవలం డబ్బు రూపంలోనే కాదు, సంతోషం ఉన్న చోట కూడా కొలువై ఉంటుంది అని నిరూపించే ఒక అద్భుతమైన కథను ఈరోజు తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడైన మార్వాడి ఉండేవాడు. ఆయన ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఆయన పడుకున్నప్పుడు కలలో సాక్షాత్ మహాలక్ష్మి కనిపించింది. అమ్మవారు మార్వాడితో ఇలా అంది, నాయనా, నువ్వు గతంలో చేసిన పుణ్యకార్యాల ఫలితానే నేను ఇన్నాళ్ళు మీ ఇంట్లో కొలువై ఉన్నాను. కానీ ఈ రోజుతో నీ పుణ్యకాలం ముగిసిపోయింది. కాబట్టి నేను మరి కొద్ది రోజుల్లో మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. అయితే వెళ్లే ముందు నీకు ఒక వరం ఇస్తాను. నీకు ఏం కావాలో ఇప్పుడే కోరుకో, కానీ నన్ను నీ ఇంట్లోనే ఉండిపోమని మాత్రం అడగకూడదు అని ఒక నిబంధన పెట్టింది. మరుసటి రోజు ఉదయం మార్వాడి నిద్ర లేచాడు. రాత్రి కలలో లక్ష్మీదేవి చెప్పిన విషయాలన్నింటినీ తన కుటుంబ సభ్యులకు వివరించాడు. అమ్మవారు వరం కోరుకోమన్నారని చెప్పి ఎవరికి ఏం వరం కావాలో సలహాలు అడిగాడు. కుటుంబ సభ్యులు రకరకాల సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. మార్వాడి భార్య, మనకు రత్నాలు, బంగారం లాంటివి కావాలని కోరుకోండి అని సలహా ఇచ్చింది. పెద్ద కుమారుడు, మనకు కావాల్సిన విలాసవంతమైన వస్తువులు కోరుకోండి అన్నాడు. రెండవ కుమారుడు, మనకు ఎప్పటికీ తరిగిపోని విధంగా పుష్కలంగా ఆహార సరుకులు కావాలని అడగండి అని చెప్పాడు. మిగిలిన వారు ఇల్లు, పొలాలు, ఆస్తులు కావాలని అడగమన్నారు. ఇలా అందరూ తమకు తోచిన సలహాలు ఇచ్చారు. చివరిగా ఆ ఇంటి చిన్న కోడలు ముందుకు వచ్చింది. ఆమె చాలా తెలివైంది, గుణవంతురాలు. ఆమె తన మామగారితో ఎంతో వినయంగా ఇలా అంది, మామగారు అందరూ చెప్పినట్టు బంగారం, పొలాలు, ఇల్లు ఎంత కోరుకున్నా సరే, లక్ష్మీదేవి మనల్ని విడిచి వెళ్ళిపోయాక ఇవేమి మన దగ్గర నిలవవు. ఆమెతో పాటే అంతమైపోతాయి. ఒకవేళ అవి మన దగ్గర ఉన్నా శాశ్వతంగా ఉండవు. కాబట్టి మీరు అమ్మవారికి ఒకే ఒక వరం కోరుకోండి. మన కుటుంబంలోని వారందరి మధ్య ఎల్లప్పుడూ పరస్పర ప్రేమాభిమానాలు ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండాలి అని అడగండి. కుటుంబం అన్నాక కష్ట నష్టాలు రావడం సహజం. కానీ మన మధ్య ప్రేమాభిమానాలు ఉంటే ఎలాంటి కష్టకాలంలో అయినా జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు అని చెప్పింది. చిన్న కోడలు చెప్పిన మాటలు మార్వాడికి ఎంతో నచ్చాయి. చాలా సరైనవి అనిపించాయి. మరుసటి రోజు రాత్రి మార్వాడి కల్లోకి లక్ష్మీదేవి మళ్ళీ వచ్చింది. అప్పుడు మార్వాడి అమ్మవారితో ఎంతో భక్తితో ఇలా అన్నాడు, దేవి, మీరు నన్ను విడిచి వెళ్ళిపోవాలని అనుకుంటే సంతోషంగా వెళ్ళండి. కానీ వెళ్లే ముందు నాకు ఒక వరం ఇవ్వండి. మా కుటుంబంలోని సభ్యులందరి మధ్య ప్రేమాభిమానాలు ఎప్పుడు చెక్కు చెదరకుండా నిలిచి ఉండేలా అనుగ్రహించండి. నాకు ఈ వరం ఒకటి చాలు అని కోరాడు. ఆ మాటలు వినగానే లక్ష్మీదేవి చిరునవ్వు చిందిస్తూ ఇలా అంది, నాయనా, నువ్వు ఇటువంటి వరాన్ని కోరడం ద్వారా నన్ను నీ ఇంట్లోనే శాశ్వతంగా కట్టిపడేశావు. ఏ కుటుంబంలో అయితే ఒకరిపై ఒకరికి ప్రేమ అభిమానాలు ఉంటాయో, ఎక్కడైతే గొడవలు, పొరపాటు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారో అక్కడ నేను ఖచ్చితంగా ఉండి తీరాలన్న నియమం నాకు ఉంది. కాబట్టి ప్రేమ అభిమానాలు ఉన్న నీ కుటుంబాన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెప్తూ లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోయింది. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏమిటంటే, కేవలం డబ్బు, ఆస్తులు మాత్రమే నిజమైన సంపద కాదు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ, ఐక్యత అన్నిటికంటే పెద్ద సంపద. ఎక్కడైతే శాంతి, ప్రేమ, సంతోషం ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తానే స్వయంగా నడిచి వచ్చి శాశ్వతంగా కొలువై ఉంటుంది. అందుకే ఆస్తుల కంటే బంధాలకు ఎక్కువ విలువ ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.